ఓట్ల పండుగ నాటి నిశిరాత్రి చీకటిలో ప్రజాస్వామ్యంపై క్రూరమైన అత్యాచారం జరిగిందనడానికి తార్కికమైన ఆధారాలను ఎన్నికల సంఘం సమాచార స్రవంతిలో నుంచి విశ్లేషకులు వెలికి తీస్తున్నారు. పోలింగ్ రోజు ప్రకటించిన ఓట్ల శాతం కంటే ఆ తరువాత అసాధారణంగా ఓట్ల శాతం పెరగడంలోని అసంగతత్వాన్ని ఓట్ ఫర్ డెమోక్రసీ VFD అనే స్వచ్ఛంద సంస్థ అప్పుడే ప్రశ్నించింది. ఈ ఓట్ల తేడా అన్ని రాష్ట్రాల కంటే అత్యధికంగా 12.5% ఆంధ్రప్రదేశ్లోనే ఉండటాన్ని గురించి కూడా ప్రశ్నించింది. అంతేకాదు మరో స్వచ్ఛంద సంస్థ అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రైట్స్ ADRతో కలిసి ఢిల్లీలో ఒక సెమినార్ను కూడా నిర్వహించి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు కూడా చేసింది. ఓట్ చోరీ అనే పేరుతో అడపా దడపా ప్రతిపక్ష పాత్ర పోషించే రాహుల్ గాంధీ కూడా VFD సమాచారంతో 1-2 సార్లు హడావిడి చేశారు. అయితే ఆయన పోరాటం నుంచి ఏపీని మాత్రం మినహాయించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో రాహుల్ గాంధీకి బలమైన అనుబంధం ఉన్న కారణంగానే ఆయన ఓట్ చోరీ ఉద్యమంలోంచి ఏపీని డిలీట్ చేసి ఉంటారనే బలమైన అభిప్రాయం తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉంది. కాంగ్రెస్ పార్టీకి బద్ధ శత్రువైన బీజేపీ కూటమిలో భాగస్వామిగా కొనసాగుతూనే కాంగ్రెస్ అధినేతతో చుట్టరికం కొనసాగిస్తూ అవకాశవాదాన్ని కొత్త శిఖరాలకు చేర్చిన వ్యక్తి చంద్రబాబు. VFD వెలికి తీసిన పోలింగ్ నాటి విడ్డూరాలపై ప్రముఖ రాజకీయ ఆర్థిక వ్యవహారాల నిపుణుడు పరకాల ప్రభాకర్ మరింత లోతైన అధ్యయనం చేశారు. ఆయన పరిశీలనలో వెల్లడైన దిగ్భ్రాంతికరమైన అంశాలతో ది వైర్ అనే స్వతంత్ర వెబ్సైటుకు ఒక వ్యాసం కూడా రాశారు. ఇది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. ఆ వ్యాసాన్ని బలపరిచే విధంగా ప్రఖ్యాత జర్నలిస్ట్ కరణ్ థాపర్ అదే వెబ్సైట్ కోసం పరకాల ప్రభాకర్ను ఇంటర్వ్యూ కూడా చేశారు. తాను ఎన్నికల సంఘం విడుదల చేసిన ప్రకటనల్లో నుంచి తీసుకున్న సమాచారం ఆధారంగానే ఆనాటి ఎన్నికల విజయం సందేహాస్పదమైనదనే నిర్ధారణకు వచ్చినట్లు ప్రభాకర్ చెప్పారు. ఈ అంశాలను ప్రస్తావిస్తూ ఎన్నికల సంఘానికి లేఖ రాసినప్పటికీ అక్కడి నుంచి ఎటువంటి స్పందన కనిపించలేదని ఆయన వెల్లడించారు. పరకాల ప్రభాకర్ విశ్లేషించిన విషయాలు ఇలా ఉన్నాయి. 2024 మే 13వ తేదీన ఏపీలోని 25 లోక్సభ స్థానాలకు 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 10 గంటల వ్యవధిలో 68.04% ఓట్లు పోలయ్యాయని ఎన్నికల సంఘం ప్రకటించింది. 6 గంటలకు పోలింగ్ గడువు ముగిసింది. ఈ లోపల అంటే 5 గంటల 59 నిమిషాలు అంతకంటే ముందే పోలింగ్ కేంద్రం ప్రాంగణంలో క్యూ లైన్లో నిలబడిన వారికి స్లిప్పులిచ్చి ఓటు వేసే అవకాశాన్ని కల్పిస్తారు. రాత్రి 8 గంటల వరకు 68.12% పోలింగ్ పెరిగిందని ఈసీ ప్రకటించింది. ఇది 0.08% పెరుగుదల. ఓట్ల సంఖ్యలో చూస్తే 33,064 ఓట్లు. సాధారణంగా రాత్రి 8 గంటల తర్వాత ప్రకటించిన ఓట్ల శాతం దాదాపుగా ఫైనల్ గా ఉంటుంది. మహా అయితే 1.5% ఓట్ల పెరుగుదలతో మరుసటి రోజు ప్రకటించేవాళ్ళు. కానీ 5-8 గంటల మధ్య మహా మందకొడిగా అతి స్వల్పంగా ఓట్లు నమోదైనప్పటికీ ఇంకా పోలింగ్ కొనసాగుతూ ఉన్నదని ఈసీ ప్రకటించింది. రాత్రి 11 గంటల 45 నిమిషాల వరకు ఓట్ల శాతం 76.50% పెరిగినట్లు చెప్పారు. అంటే 8.38%, 34,63,767 ఓట్లు. ఇంత పెద్ద సంఖ్యలో ఓటర్లు క్యూ లైన్ లో ఉన్నప్పుడు 8 గంటల లోపల ఓట్లు వేయకుండా ఏ ముహూర్తం కోసం ఎదురు చూసి ఒకేసారి ఎగబడ్డారో ఎన్నికల సంఘం వివరించలేదు. ఇంకా విడ్డూరం ఏమిటంటే ఆ తర్వాత కూడా 3,500 పోలింగ్ బూతుల్లో ఓటర్లు బారులు తీరి ఉన్నారట. ఒక నియోజకవర్గానికి 20 బూతుల చొప్పున లెక్క వేసుకుని మరి ఓటర్లు బారులు తీరి నిలబడ్డారనుకోవాలి. ఈ బూతులలో చివరి ఓటు 2 గంటలకు రికార్డయిందట. 2 గంటల 15 నిమిషాల వ్యవధిలో 17,19,482 మంది ఓటేశారట. ఈ ఓటర్లందరూ సాయంత్రం 6 గంటల లోపే పోలింగ్ కేంద్రంలోకి వచ్చి ఉండాలి. ఆ తర్వాత అనుమతించరు కనుక ఆ లెక్కన చివరి ఓటర్లు ఒక పూట ఉపవాసాన్ని పాటిస్తూ లఘుశంక కూడా తీర్చుకోకుండా 8 గంటల పాటు నడి రాత్రి వేళ నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరి వీరి వివరాలను, ఫోటోలను విడుదల చేసి ప్రజాస్వామ్య స్ఫూర్తిని రగిలించేందుకు ఎన్నికల సంఘం ఎందుకు ప్రయత్నించలేదో తెలియదు. చివరి 2 గంటల 15 నిమిషాల పాటు పోలింగ్ జరిగిన 3,500 పోలింగ్ బూతులలో సగటున 491 ఓట్లు
పోలయ్యాయి. మొత్తం అన్ని బూతులలో చూసుకుంటే సగటున 892 ఓట్లు పడ్డాయి. ఈ బూతులలో 400 మంది ఓటర్లు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11 గంటల 45 నిమిషాల మధ్యన ఓటు హక్కు వినియోగించుకుని 16 గంటల 45 నిమిషాల వ్యవధిలో ఓట్లు వేస్తే 491 మంది మాత్రం నడిరేయి దాటిన తరువాత 2 గంటల 15 నిమిషాల్లోనే ఓటేశారు. ఈ గారడి లెక్కల్ని చూసిన తర్వాత కూడా ఎన్నికలు సక్రమంగానే జరిగాయని విశ్వసిద్దామా చెప్పండి. సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా 10 రోజుల్లోనే వివిప్యాట్లను ఎందుకు ధ్వంసం చేసినట్టు? ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల దాకా 11 గంటల 45 నిమిషాల వరకు, కొన్ని చోట్ల రాత్రి 2 గంటల వరకు పనిచేసినా కూడా ఓటింగ్ మిషన్ల బ్యాటరీ కౌంటింగ్ రోజున 90 నుంచి 99% ఎందుకు మిగిలినట్టు? ఈ సందేహాలపై స్పందించకుండా ఎన్నికల సంఘం ఎందుకు మడి కట్టుకున్నట్లు? భారత ప్రజాస్వామ్యానికి అతి ప్రమాదకరమైన మంత్రాంగం ఏదో ఆనాటి అర్ధరాత్రి ప్రధానంగా ఏపీలోనే కేంద్రీకృతమై నడిచిందనడానికి ఇవన్నీ ఆధారాలు. ఈ మంత్రాంగానికి సూత్రధారులు, పాత్రధారులు ఎవరైనప్పటికీ లబ్ధిదారులు మాత్రం ఏపీ కూటమి పార్టీలే. ఆ విషయం కూటమి నేతలకు బాగా స్పష్టంగా తెలుసు. ఆ రోజు రాత్రి 8 గంటల తర్వాత పోలైన 51,83,249 ఓట్లను 175 నియోజకవర్గాల నడుమ సమానంగా విభజిస్తే ఒక్కో సీటుకు 29,618 ఓట్లు అవుతాయి. ఇంతకంటే తక్కువ ఓట్ల తేడాతో వైసీపీ దాదాపు 80 సీట్లను కోల్పోయింది. వీటికి తోడు గెలిచిన సీట్లు 11. అన్ని నియోజకవర్గాల్లో ఇలా సమాన విభజన జరిగి ఉండకపోవచ్చు. అగ్రనాయకులకు భారీ మెజారిటీల కోసం కొన్ని చోట్ల ఎక్కువ ఓట్లు, బాగా నమ్మకమున్న సీట్లలో తక్కువ ఓట్లు పడి ఉండవచ్చు. సీట్లు తక్కువైనా సరే స్ట్రైక్ రేట్ ఎక్కువ ఉండాలనుకున్న సీట్లను కూడా దృష్టిలో పెట్టుకుని ఉండవచ్చు. మొత్తంగా ఈ గణాంకాలు చెప్పేది ఏమిటంటే, కూటమి నేతలు ప్రచారం చేసుకుంటున్నట్టుగా వారికి ప్రజలు చరిత్రాత్మకమైన విజయాన్ని కట్టబెట్టలేదని, వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా రాకుండా తిరస్కరించలేదని, సందేహాలు నివృత్తి చేసే బాధ్యత నుంచి ఎన్నికల సంఘం తప్పించుకోవడం అనుమానాలకు మరింత ఆజ్యం పోస్తుంది. తాము ఓటమిని రుద్దినప్పటికీ జనంలో జగన్మోహన్ రెడ్డి బలంగానే ఉంటాడన్న అంచనాతోనే అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే కూటమి సర్కార్ ఒక త్రిముఖ వ్యూహాన్ని అమలు చేయడం ప్రారంభించింది. ఇందులో పాయింట్ నెంబర్ 1 జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వ హననం. ఆయన వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తే ఆటోమేటిక్ గా పార్టీ బలహీన పడుతుందని ఈ వ్యూహం. ఆయన పార్టీ పెట్టిన తొలి రోజు నుంచే గడిచిన 15 ఏళ్లుగా దీన్ని అమలు చేస్తూనే ఉన్నారు. రెండో అంశం రెడ్ బుక్ రాజ్యాంగం అమలు. దీని ద్వారా పార్టీ నాయకత్వం, కార్యకర్తల నైతిక బలాన్ని దెబ్బతీసే ప్రణాళిక. ఈ 20 మాసాల్లో 2 డజన్ల మంది పార్టీ అభిమానులు రాజకీయ హత్యలకు గురయ్యారు. కీలక నాయకులతో సహా అనేక డజన్ల మంది జైళ్లకు వెళ్లి వచ్చారు. అనేక మంది పోలీసుల టార్చర్కు గురయ్యారు. వందలాది మంది అక్రమ కేసులను ఎదుర్కొంటున్నారు. సాక్షి మీడియా సైతం నిర్బంధాన్ని ఎదుర్కొంటున్నది. ఇక మూడో అస్త్రం మతాన్ని, దేవుడిని రాజకీయ అవసరాలకు వాడుకుని మెజారిటీ ఓటర్లను జగన్ కు దూరం చేయాలనే దిక్కుమాలిన ఎత్తుగడ. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత తిరుమలకు సరఫరా చేస్తున్న అక్కడి నాణ్యత పరీక్షలో విఫలమై వెనక్కు వెళ్లిన నెయ్యి ట్యాంకర్లను మళ్లీ రప్పించి వాటికి శాంపిళ్ల ఆధారంగా జగన్మోహన్ రెడ్డి హయాంలో కల్తీ నెయ్యి వాడారని చేసిన అతి తెలివి తక్కువ ప్రచారం నెమ్మదిగా జనానికి అర్థమైంది. టీటీడీకి స్వయంగా నాణ్యతను పరీక్షించే యంత్రాంగం ఉన్నదనే సంగతి తెలిసి కూడా ఆ పరీక్షల్లో నెగ్గితేనే ట్యాంకర్లను లోపలికి అనుమతిస్తారని తెలిసినా కూడా రాజకీయ ప్రయోజనాల కోసం పవిత్రమైన తిరుమల లడ్డూను వివాదాస్పదం చేశారు. మరీ దారుణంగా పంది కొవ్వు కలిసిందని నీతి బాహ్య ప్రచారానికి పాల్పడ్డారు. వ్యూహం బెడిసి కొట్టింది. బాణం ఎదురు తిరిగి ముఖ్యమంత్రి హెరిటేజ్ కాంపౌండ్ లోకే వెళ్ళింది. ఇంకే విషయాలు బయటపడతాయో చూడాలి. దైవ దూషణ ఫలితం మామూలుగా ఉండదు కదా. ముంబైలో కూడా ఏవో హెరిటేజ్ పేలుల్లో వినబడుతున్నాయి జగన్ మీద. ఈ త్రిముఖ వ్యూహ దుష్ప్రచారంలో 3 కూటమి పార్టీలు, ఒక పెంపుడు కాంగ్రెస్, 4 ఛానళ్లు, 2 పత్రికలు, ఒక పెయిడ్ సోషల్ మీడియా, ఒక పేటీఎం విశ్లేషణ బృందం చాలా చురుగ్గా పాల్గొంటున్నాయి. ఈ 12 శక్తుల దాడులను జగన్మోహన్ రెడ్డి నిబ్బరంగా ఎదుర్కొంటున్న తీరు వైసీపీలో నూతన ఉత్తేజాన్ని నింపుతున్నది. 2 గంటలైనా సరే, అంతకంటే ఎక్కువైనా సరే, ఎక్కడ అలసటనేదే లేకుండా, తొట్టు పడకుండా డాక్యుమెంటరీ సాక్ష్యాలతో పాటు కూటమి కుట్రలను ఆయన తుత్తునీలుగా చేయగలుగుతున్నాడు. మొన్న ఒక్కరోజే త్రిముఖ వ్యూహపు పన్నాగాలతో పాటు బడ్జెట్ డొల్లతనాన్ని, మేనిఫెస్టో మోసాన్ని ఆయన ఎండగట్టారు. ఈ మధ్య
మధ్య లడ్డు బాణం ఎదురు తిరిగిన తరువాత యావత్తు మంత్రిమండలి కొలువు తీరి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కనిపించిన విషన్న వదనాలను ఆత్మవిశ్వాసంతో కూడిన జగన్ ప్రెస్ మీట్లతో జనం పోల్చి చూస్తున్నారు. ఈ పోలిక చాలు రాష్ట్ర రాజకీయాలు ఏ దిశలో పరుగు తీస్తున్నాయో తెలుసుకోవడానికి. క్రెడిట్స్ సాక్షి మీడియా, వర్దెల్లి మురళి. ఇలాంటి ప్రొఫెషనల్ వాయిస్ ఓవర్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం టెలిగ్రామ్ లో ఫ్యాక్ట్ సంచారి అఫీషియల్ ద్వారా కాంటాక్ట్ అవ్వండి. కంటెంట్ నచ్చితే మెంబర్స్ గా జాయిన్ అవ్వండి. జంక్షన్లు జామ్ చేద్దాం.